ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనలో ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అతనే అధికారిక పర్యటన కాదు, అది వ్యక్తిగత పర్యటన. అయితే లండన్లో జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహావేశాలతో ఇటీవల లండన్లో హోటల్కి వెళ్లకుండా అక్కడ ఒక ప్యాలెస్ కొనుక్కున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఆ ప్యాలెస్లో ఉన్నటువంటి హాల్లోని టీవీ బద్దలు కొట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకు బద్దలు కొట్టాడు ఏంటా కథ అనేది ఇక విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డికి మానసిక వ్యాధి సైకోయిజం ఉన్నటువంటి విషయం ఇదేం దాచిపెట్టేది కాదు, అందరికీ తెలుసు. అతను రెగ్యులర్గా టీవీలు పగలు కొడతా ఉంటాడు తన కోపం వచ్చినప్పుడల్లా, తనకు నచ్చని అంశాలు జరిగినప్పుడల్లా అనేది మనందరికీ తెలుసు. తాడేపల్లి కోటలో ఎన్నో టీవీలు గతంలో పగిలాయి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు లండన్లో టీవీ పగలగొట్టాడు అనేటువంటి అంశానికి వస్తే, ఒక విషయంలో జగన్మోహన్ రెడ్డికి దాదాపు 3,000 కోట్ల రూపాయల బొక్క పడడంతో, ఊహించినటువంటి ఆ పరిణామంతో ఓరి నాయన ఇట్టాగే కొంతకాలం కొనసాగిందంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 3,000 కోట్ల రూపాయలు బొక్కబడిందంటే జగన్మోహన్ రెడ్డికి, ఇక రాబోయే 4.5 సంవత్సరాల్లో అతను అక్రమంగా సంపాదించుకున్నటువంటి అనేక ఆస్తులు పోతాయనేటువంటి ఆందోళనతో, భయంతో, తుత్తరతో ఆ టీవీ పగలగొట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఈసారి హోటల్ వాళ్ళకి బిల్లు కట్టే పనిలే, ఎందుకంటే ఇతగాడు అక్రమంగా సంపాదించుకున్నటువంటి డబ్బు ఏదైతే కేమన్ ఐలాండ్స్ యూకేకి అక్కడికి తీసుకెళ్లి మార్చేసుకున్నాడో ఆ డబ్బుతోనే ఒక ప్యాలెస్ కట్టుకొని లండన్లో కూడా అక్కడ ఉన్నటువంటి ప్యాలెస్లో ఉన్నటువంటి టీవీనే పగలగొట్టుకున్నాడు. సరే, ఎందుకు 3,000 కోట్లు పోయాయి అంటే రాష్ట్ర ప్రజలు ఒక్కసారి గమనించాలి. జగన్ అనేటువంటి అరాచకవాది తనకు నచ్చినటువంటి వ్యాపారం మీద, ఆస్తుల మీద, భూముల మీద కన్నేసి అడ్డగోలుగా లాక్కున్నటువంటి విషయం అనేక వార్తలు వచ్చాయి. అందులో ఒకటి కాకినాడ సీపోర్టుకు సంబంధించి కేవీ రావు గారి దగ్గర 3,000 కోట్లకు పైగా విలువైనటువంటి పోర్టుని కేవలం 400 కోట్ల రూపాయలకి తన అనుయాయుడు, తన బినామీ అయినటువంటి అరబిందో రెడ్లకి దోచిపెడితే, అతన్ని భయపెట్టి కేవీ రావు గారిని బలవంతంగా రాపించుకుంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అతను కంప్లైంట్ ఇవ్వటం, దానిపై సిఐడి ఎంక్వైరీ మొదలవటం, దాంతోపాటు ఈడీ కూడా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా విచారణ మొదలుపెట్టడం, ఆల్రెడీ విజయసాయిరెడ్డి, వై విక్రాంత్ రెడ్డి వీళ్ళంతా దాని ముందు విచారణకు హాజరవటం. ఈ నేపథ్యంలో వాళ్ళందరితో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి వెళ్ళక తప్పదు అని వాళ్ళకి అర్థమైపోవటం, జైలుకి వెళ్లకుండా తప్పించుకోవటం కోసం ఓ పెద్ద మనిషిని పెట్టి రాజీ కింద మీ ఓటర్లు మళ్ళీ మీకే రాసిస్తామంటూ మళ్ళీ తిరిగి కేవీ రావు గారికి 3-4 రోజుల క్రితం ఆ వాటాలన్నీ కూడా బదిలీ చేయడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే దోచుకున్నాడో అందులో నుంచి 3,000 కోట్ల రూపాయలు 4 రోజుల క్రితం ఒకే ఒక్క సంతకంతో తన అక్రమ సంపాదన మళ్ళీ పోయి, ఎవరైతే వాస్తవమైనటువంటి ఆ యొక్క ఆస్తికి అర్హత కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారో, ఆ ఆస్తి ఎవరైతే ఒరిజినల్ ఓనర్ ఉన్నారో వాళ్ళకి చెదిపోయింది. ఇది కాకుండా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి దావోస్ పోవాలంటే 5 డిగ్రీలు, అక్కడ -5 డిగ్రీలు వాతావరణం ఉంటుంది కాబట్టి అక్కడ చాలా చలి ఉంటుంది, అందుకని మేము వాడికి పోలేము, మేము ముసలి పీనుగులం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటే 75 సంవత్సరాల యువకుడు చంద్రబాబు నాయుడు గారు తన టీం తోటి, లోకేష్ గారు, భరత్ గారు, రామ్మోహన్ నాయుడు గారు వీళ్ళందరినీ తీసుకొని అక్కడికి వెళ్ళి వివిధ దేశాలకు సంబంధించినటువంటి, వివిధ రంగాలకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలతో భేటీ అయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మీకు అన్ని రకాలుగా సహకరిస్తాము, జగన్మోహన్ రెడ్డి లాగా మేమేం వాటాలు అడగము, లాక్కు తినము, మాకు నచ్చినటువంటి పారిశ్రామికవేత్తల్ని వేధించము, ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో వ్యాపారాలు చేసుకోవచ్చు, అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి, అక్కడ పరిశ్రమలు పెట్టండి, ఆ ప్రాంత అభివృద్ధికి కృషి చేయండి అంటూ వాళ్ళు రోజు కొంతమంది పారిశ్రామికవేత్తలను కలుస్తూ ఉంటాం, అందులో అనేక మంది ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతుంటాం. ఇవన్నీ కూడా పక్కనే ఉన్నటువంటి, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళంతా దావోస్లో ఉంటే, ఈ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి లండన్లో ఉన్నాడు, అది కూడా కోర్టు పర్మిషన్తో. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి విదేశాలకు పోవాలంటే కూడా కోర్టు పర్మిషన్ అవసరం అయ్యేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కోర్టు పర్మిషన్తో పోలా, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం కోసం పోయాడు. జగన్మోహన్ రెడ్డి ఏమో కోర్టు పర్మిషన్ తీసుకొని ఇక్కడి నుంచి పోయి, సరే ఇక్కడ గతంలో దోచుకున్న డబ్బు అక్కడ దాచిపెట్టుకున్నాడు, గతంలో ఇతను దావోస్ పోతా అని ప్యారిస్లో దిగేవాడు, ఆమ్స్టర్డామ్లో దిగేవాడు, లండన్లో దిగేవాడు, అక్కడి నుంచి సీక్రెట్గా కేమన్ ఐలాండ్స్ పోయేవాడు, అనేక రకాలైనటువంటి ఆరోపణలు వస్తే ఏ రోజు వాటికి సమాధానం చెప్పినటువంటి స్థితి గతి జగన్మోహన్ రెడ్డికి లేదు. ఈ నేపథ్యంలో ఆల్రెడీ దోచుకున్న ఆస్తులు అనేకం పోయేటట్టుండే స్వామి అనేటువంటి ఆందోళనతో జగన్మోహన్ రెడ్డి లండన్లో ఉన్నటువంటి తన సొంత ప్యాలెస్లో ఉన్నటువంటి టీవీని పగలగొట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడేం హోటల్కి బిల్లు కట్టబోలే, ప్రభుత్వ ఖజానాకి బొక్కేమీ లేదు, ఎందుకంటే అతను జస్ట్ ఇప్పుడు బొక్కలో ఎమ్మెల్యే కాబట్టి అతనే కట్టుకోవాల్సిందే, అతనే మరో టీవీ కొనుక్కుంటాడు. ఎవడు సొమ్ము మళ్ళీ ప్రజల నుంచి దోసుకున్నటువంటి సొమ్మే కదా. ఇది కాకుండా అనేక మంది ఐపీఎస్ల మీద, ఇప్పుడు గతంలో సిఐడిలో ఉండి జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేసినటువంటి పివి సునీల్ మీద ఇటీవల ఎంక్వైరీ మొదలైపోయింది. మరోవైపు సంజయ్
ఐపీఎస్ సంజయ్, సిఐడి సంజయ్ మీద కూడా విచారణ ప్రారంభమైపోయింది. వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డిని నమ్మితే ఎవడి బతుకైనా ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, వైసీపీ నాయకులు కానీ, మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ ఎవరినైనా సరే రాజుప్పినగా సింగిల్గా పోదు, చాలా మందిని తీసుకుపోద్దని అర్థమైపోయాడు.